వెల్కమ్ టు 29 న్యూస్. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయిందని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదిరేని ఉమామహేశ్వర నాయుడు విమర్శించారు. 27/12/2023 అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని వాపోయారు. చివరికి సైకో జగన్ రెడ్డి పాలనపై విసుగు చెంది ప్రశాంత్ కిషోర్ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. నాసిరకం మద్యాన్ని విక్రయించి ప్రజలను అనారోగ్యానికి గురిచేసి ఆ వచ్చిన అక్రమ ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్కు పంపించిన ఘనత సైకో జగన్ రెడ్డికి దక్కిందని విమర్శించారు. నమ్మిన ఎమ్మెల్యేలను సైతం నట్టేట ముంచేసి వారికి సీటు కూడా రాకుండా చేశారన్నారు. రాష్ట్రంలో వ్యతిరేక భావాలతో వైసీపీ ప్రభుత్వం అల్లాడిపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలనను కోరుకుంటున్నారని, టీడీపీ విజయ కేతనం ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏకంగా ప్రజల్లో ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మోసం చేసుకుంటూ వస్తున్నాడు అనేది ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. పాదయాత్ర చేసి ముద్దులు పెట్టి ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత హామీలన్నీ తుంగలేకి దొక్కి కేవలం రాష్ట్రాన్ని లూటి చేసుకునే దానికోసం మాత్రమే ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం మోసం చేసినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అదేవిధంగా పులివిందుల నియోజకవర్గంలో ఓట్లేసినటువంటి వాళ్ళని సైతం మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, సాక్షాత్తు చిన్నాన్న హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళను కాపాడి కుటుంబాన్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, చెల్లిని పాదయాత్రకు ఉపయోగించుకొని అధికారం వచ్చిన తర్వాత చెల్లిని రాష్ట్రం వదిలే పారదోలినటువంటి పరిస్థితి, తల్లిని కూడా వైకాపా అధ్యక్షురాలుగా రాజీనామా చేసి తల్లిని కూడా తెలంగాణ రాష్ట్రానికి కనిపించినటువంటి పరిస్థితి. ఆ విధంగా రాజధాని రైతుకు అక్కడే రాజధాని పెడతాను, అక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పి ప్రజలందరినీ మోసం చేసి రాజధాని కూడా లేకోకుండా ఈ రాష్ట్ర ప్రజలను ఏకంగా మోసం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశాడు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం 2,15,000 మందికి జాబ్స్ ఇస్తానని చెప్పి యువతకు చెప్పి యువతను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చినటువంటి నిధులతో కలిపి కూడా 12,500 ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని చేస్తాను, మద్య నిషేధం చేస్తేనే మరి ఓటు అడిగేకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చారు. 25 సంవత్సరాలు ఏకంగా మద్యం మీద అప్పు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం తాగే వాళ్ళందరినీ తాకట్టు పెట్టి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటు అడిగే అర్హత లేదు. ఆ విధంగా మోసం చేశాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వారం రోజుల లోపల సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి ఉద్యోగస్తులకు హామీ ఇచ్చారు. ఈ రోజులో సిపిఎస్ రద్దు చేయకోకుండా జీపీఎస్ తెచ్చి వస్తున్నటువంటి జీతాల్లో సైతం కోత పెట్టి ఉద్యోగస్తులను మోసం చేసినటువంటి పరిస్థితి చేస్తారు. ఈరోజు నాసి రకమైనటువంటి మద్యం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మద్యాన్ని పాలసీ తీసుకొని వచ్చి నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తే ఈరోజు ప్రభుత్వమే నాసి రకమైనటువంటి మద్యాన్ని తయారు చేసి 1,30,000 మంది అనారోగ్యం పాలయ్యారు. 35,000 మంది ఈ మద్యం తాగడం వల్ల చనిపోయారనేది ఈ రాష్ట్రంలో చేసి కనీసం మద్యం తాగుతున్నటువంటి వాళ్ళ నుంచి కూడా సొమ్ము చేసుకొని తాడేపల్లి ప్యాలెస్ వేసుకొని వాళ్ళను సైతం మోసం చేసినటువంటి పరిస్థితి. ఆ విధంగా నమ్మినటువంటి ఎమ్మెల్యేలను సైతం మోసం చేసి వాళ్ళకి టికెట్లు